బాబా ఈ ఆలస్యం? అబ్బా ఉందయ్యా, పారందే ఉంది కదా, ఉండు కాసేపు నాగా మొదలెడదాం. ఎందుకు ఇంత కంగారు? వినాయకరావు గారు, ఓహో కనకయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారే. ఉంటావయ్యా, ఉంటాం. ఆ మాటకు వస్తావు, కంచంలో తింటాం, ఓ మంచంలో పడుకుంటాం. మంచం మీద కుదరదులే. ఏమిటయ్యా సామయ్య ఇలా వచ్చావు? శివుని తీసుకొచ్చానండి. ఎవరు? సారాగుట్టు సదాశివుడా? ఆహా, కాదండి, పరమశివుడు. ఓ బ్రాకెట్ కంపెనీ పరమశివుడా? రమణ రమణ రమణ. కాదండి, సాక్షాత్తు సాంబశివుడు, మన గుళ్ళో దేవుడు. గుళ్ళ దేవుడు ఊళ్ళోకి రావడం ఏమిటయ్యా? నీకేమైనా మతికిన పోయింది ఏమిటి? కొంప తీసి తవ్వుకొచ్చావా ఏంది? కాదండి స్వామి, మీరు నన్ను నమ్మడం లేదు, మీరు లోపలికి దయచేయండి. కూర్చోవచ్చా? మాగట పోనీ బావా, ఈడెవడో గాని మా బాగా సూటాడు పగటేసుకానికి. కుతు 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 కుతు. పగటి వేషం కాదండి, సాక్షాత్తు. టోన్ కూడా బాగానే సూట్ అయింది. శివుడేశానికి మా బాగా పిట్టాయవా? బాగాతో ఎక్కడాడు? ఈ లోకంలో నేను ఆడని చోటే లేదు. అంటే గొప్ప ఆటగాడు అన్నమాట. అయితే మాత్రం అలా పావులు అయ్యి మెళ్ళో వేసుకుని అస్తమాను తిరగకపోతే ఆడేటప్పుడు వేసుకోకూడదటయా. ఈ లోకం పోకడ చూస్తుంటే ఏ క్షణంలో నేను ఆడాల్సి వస్తుందోనని సర్వసన్నద్ధంగా ఉన్నాను. ఆటగాడే కాదు, గొప్ప మాటగాడు కూడా అన్నమాట. ఏమయ్యా సాంబా, సంతగానే వచ్చాడా? నాకు చందాలేమీ వద్దు. సాంబయ్య కుమార్తె వివాహానికి 10,000 రూపాయలు ఇవ్వండి. 10,000 డబ్బేనా? ఏమయ్యా సాంబయ్య, నీకు మర్యాదగా ఉందా? మర్యాదగా ఉందా అంట. ఒడ్డు పొడుగు ఉన్నవాడిని ఒకటి చూసుకుని శివుడేశం వేయించి నా దగ్గర తీసుకొచ్చి డబ్బు కొందాలని చూస్తావా? అంతే అవసరం అయితే ఇదిగో ఈ వంద పడికి. స్వామి, చూస్తున్నానయ్యా, నీకు 100గాక 1000 ఇవ్వడానికి నువ్వేమైనా సింహాచలంగాడివా? సింహాచలంగాడా? అదేంటి బావా? సింహాచలం గాడంటే సింహాచలం గాడ్, జీవోడి గాడ్, సింహాచలం దేవుడు. మన మధ్య విశాఖపట్నం వెళ్ళినప్పుడు సింహాచలం దేవుడు ఉండేలో 10,000 వేసి వచ్చాను. నేను చెప్పేది మీ అనుచరుడు సింహాచలం గురించి. 2వ ఆట సినిమా బోడమ్మ సత్రం, కుంటి గుడ్డి బిచ్చగాళ్ళు, కసక్ కసక్. ఇవన్నీ తమకేలా తెలుసు? నాకింకా చాలా తెలుసు. స్మగ్లింగ్, చందనం లారీ, భద్రాచలాన్ని రైలెక్కించడం, ఇంకా చెప్పాలంటే ఇతను ఎలక్షన్ లో 1,23,614 రూపాయల 5 నయా పైసలు ఖర్చు పెట్టాడు. నువ్వు కుండ కింద 50, కుండ కింద 50 చొప్పున 3,58,695 రూపాయల 45 నయా పైసలు ఖర్చు పెట్టాడు. ఆపండి మహాప్రభు, ఆపండి. తమరెవరో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైపోయింది. ఒక్క క్షణం టైం ఇప్పించండి. ఓకే. ఇదిగో సార్, హార్డ్ క్యాష్. స్వామి, అది నల్ల డబ్బు కాదు కదా, మళ్ళీ నన్ను ఎవరైనా పట్టుకుంటే. వాళ్ళ దగ్గర ఇంకా నల్ల డబ్బు ఎక్కడుంది సాంబయ్య? మొత్తం ఎలక్షనే పట్టుకుపోయింది. మహాప్రసాదం. వెళదామా? దయచేయండి. వెళ్ళొస్తాం. సార్, ఈ చుట్టుపక్కలకి మీరు ఎక్కడికి వచ్చినా సరే ఆతిథ్యం మాత్రం మీరు ఇక్కడే తీసుకోవాలి. అప్స్టైర్ మీద ఒక రూమ్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ విత్ ఎయిర్ కండిషన్. మీకోసం అలా అన్ని ఏర్పాట్లు చేసి ఉంచేస్తాం. మనం కుటుంబీకులు, ఆత్మీయులు, క్షేమంగా వెళ్ళరండి. అది వేలు పోతే పోయాయి గాని బావా, సాక్షాత్తు ఈశ్వరుని చూశామయ్యా. ఈశ్వరుడా వల్లకాడ? వాడు సెంట్రల్ సిఐడి ఆఫీసర్ అయ్యా, సిబిఐ. ఈ మధ్య ఇటువంటి వేషాల్లో కూడా తిప్పుతున్నారని ఉప్పందింది. అయ్య బాబు, అయితే ఇప్పుడు ఏంటి చేయడు బావా? నువ్వేం భయపడకు, వాడు పొలిమేరలు దాటాడు. ఎలా? సింహాచలంగా లేడటయ్యా, వాడిని పిలిపిస్తాను, తప్పిస్తాను.